నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ రోజ్గార్ ఔర్ ఆజీవిక మిషన్ కింద గ్రామీణ్ జీ రామ్జీ చట్టాన్ని విమర్శిస్తూ ఈ చట్టం వల్ల ప్రజలకేదో అన్యాయం జరుగుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఖండిస్తుంది. ఎందుకంటే ఈ చట్టంలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. గతంలో కేవలం గ్రామాలలో ఎవరికైతే ఉపాధి లేదో వారందరికీ కూడా 100 రోజులు ఉండే పనిని 125 రోజులకు పెంచడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రామీణ వ్యవస్థలో. ఏదైతే నిరుద్యోగ భత్యం కింద అందించే విధానం ఉందో ఇంకా బలోపేతం చేస్తున్నారు దాన్ని. కాబట్టి ఈ పథకం ఎందుకంటే గతంలో ఉపాధి హామీలో మనం చూసాము ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇష్టానుసారము టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఏది అవసరం ఉంటే అదే ప్రతిపాదన చేస్తారు. ఇప్పుడు వచ్చిన చట్టంలో స్పష్టంగా కూడా 50%, ఎందుకంటే ఆ గ్రామంలో జరిగే ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ చట్ట ప్రకారం వచ్చే 125 రోజుల హక్కు ప్రకారం రోజు ఇంత వేతనం ఉండాలని చెప్పే గ్యారంటీ దాని ప్రకారం మొత్తం ఆ గ్రామంలో వచ్చిన డబ్బులో మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే డబ్బుల్లో 50% ఆ గ్రామాల్లోనే అట్టి యొక్క పనిని చేపట్టాలి. ఇంతకుముందు కేవలం వీళ్ళకి సంబంధించిన ఏంటంటే ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకి ఏది అవసరం ఉందో అదే పెట్టుకోవడం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ చట్ట ప్రకారం 50% పనులు గ్రామ పంచాయతీ గ్రామ సభలే తీర్మానం చేసుకోవాలి. అవి కూడా చాలా దగ్గర కూడా అవసరమైన పని చేయకుండా అక్కడ లీడర్ల యొక్క ఫైరవితోని పనులు మంజూరు అవుతుండే. ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రామ సభలనే పెట్టుకొని పనిచేసే విధానం ఉంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీని కింద మనం చెక్ డ్యాములు కట్టుకోవచ్చు, స్పాట్ డ్యాములు కట్టుకోవచ్చు, పాఠశాలలు, చాలా పాఠశాలకి ఇలా కంపౌండ్ వాల్స్ లేవు. చాలా దగ్గర ఏదైనా ఆసుపత్రులు ఉన్న గ్రామీణ వ్యవస్థలో లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యాలయం ఉంటే లేదు, ఆ గ్రామంలో ఏదైనా క్రీడా మైదానం ఉన్నా దానికి కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అక్కడ పశువులు కానీ మిగతా సాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ కింద వాళ్ళకి పనితో పాటు ఆ గ్రామానికి పర్మనెంట్ అసెట్ కూడా ఒకటి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఇందులో స్పష్టంగా కూడా చెప్పారు, ఏదైతే మనం వ్యవసాయం నాట్లేసినప్పుడు కానీ కోతలు కోసినప్పుడు కానీ ఏదైతే సమయం ఉందో అట్టి 60 రోజులను ఏదైతే ఈ వర్క్ హాలిడే కింద పెట్టుకొని ఆ 60 రోజులు 60 రోజులు అంటే కొన్ని దగ్గర ఒక్కొక్కసారి ఒక టైంలో నాట్లేస్తారు, కొన్ని దగ్గర మన ఇందూరు జిల్లాలో తీసుకుంటే బాన్స్వాడ బోధన ఏరియాలో కొంచెం ముందు నాట్లు పడతాయి. మనకు అదే తీసుకుంటే ఇటు భీమ్గలు సిరికొండ లేకపోతే బాల్కొండ ఏరియాలో కొంచెం లేటు ప్లాంటేషన్ అవుతుంది. కాబట్టి అక్కడ అనుగుణంగా ఈ యొక్క స్కీమును కూడా హాలిడే ఇచ్చే విధంగా ప్రభుత్వం చాలా ఈ చట్టం 2025 జీరాబ్జీ చట్టం చూస్తుంటే ఎన్నో మంచి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి కేవలం రాజకీయం చేయాలి. ఎందుకంటే గ్రామీణంలో ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి ఇది ఇస్తున్నప్పుడు వాళ్ళకు తట్టుకోలేక నరేంద్ర మోడీని ఏమీ విమర్శించాలో అర్థం కాక ఇది ప్రభుత్వం ప్రజలకు, ఎందుకంటే చాలా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇవాళ మనం 15th ఫైనాన్స్ తీసుకున్నాం, డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు వేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇది లేదు. ఎన్నో స్కీమ్స్ ఇవాళ మనము ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన ఉందో సమృద్ధి యోజన కింద డైరెక్ట్ రైతులకు 10,000 రూపాయల దాకా ఇలా అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఏ కార్యక్రమం అయినా ప్రజలకు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ డైరెక్ట్ అందుతున్నాయి. ఇందులో ఏం అవినీతి చేయలేకపోతున్నాము అనే ఒక బాధతోని ఇలా ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలు కానీ ఈ 2 సంవత్సరాలు కానీ కొబ్బరికాయలు కొడుతున్న కార్యక్రమాలు ఏవిరా అంటే ఉపాధి హామీ పథకం కింద జరిగే కార్యక్రమాలు తప్ప వేరే ఏం లేవు. అవే సిమెంట్ రోడ్లు, అవే మోర్లు, దానికి చేసి అదేదో ఎమ్మెల్యే నేను చేసిన అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కానీ ఇది గ్రామీణంలో అక్కడ కష్టపడుతున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇది మీకు ఉపాధి లేదు కాబట్టి 125 రోజుల ఉపాధి కలిగిస్తూ వాళ్లకు, ఎందుకంటే ఇది దేశమంతా కూడా దగ్గర
నేను చాలా గ్రామాల్లో చూస్తాను. గ్రామాల్లో ఒక 4, 5 కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కార్డ్ హోల్డర్స్ ఉంటారు. అంటే ప్రతి ఇంట్లో కూడా నేను విలేజ్‌లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను. మంచి డిగ్రీ చేస్తున్నోళ్ళు, లేదు ఎంబీఏ చేస్తున్నోళ్ళు, చాలా మంచి ప్రొఫెషన్ ఇంజినీరింగ్ చేస్తున్న పిల్లలు కూడా అక్కడ ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు వచ్చి పని చేసుకుంటుంటారు. అంటే ఇది వాళ్ళకొక భరోసా, ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు కష్టపడ్డ విధంగా మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివాం మనం. అశోకుడు చెట్టు నాటించాడు అని చెప్పాడు. అప్పుడు చెట్లు లేక కాదు, వేరే లేక కాదు. ఉపాధి కలిగించేటప్పుడు ఎవరికైతే అక్కడ ఉపాధి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్థిక భరోసా కావాలి, వాళ్ళకు ఆహార భద్రత కావాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక వినూతమైన మార్పు వచ్చింది. ఇలా బియ్యం కానీ డైరెక్టు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వడం, దాంతోపాటు ఉపాధి హామీ పథకం కింద 125 రోజులు మీరు వేసుకుంటే గతంలో 10,000 వచ్చేది, ఈసారి 15,000 దాటుతున్నాయి. సంవత్సరాన 15,000 అంటే నెలకు 1,000-2,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి తీసుకురావడం, దాంతోపాటు దాంట్లో వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్తో ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఇవి అన్నీ చూసిన తర్వాత ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విమర్శిస్తుంది. చాలా దురదృష్టకరమైన విషయం. రెండోది ఏదైతే ఈ రామ్జీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ఎవరైతే పాపం నిరుద్యోగ యువత గ్రామాల్లో ఆ ఉద్యోగాలు దొరికి చాలా వేలాది మంది ఉన్నారు ఈ రాష్ట్రం అంతా. వాళ్ళందరికీ కూడా 6% నుంచి 9% జీతాలు పెంచే విధంగా, ఎందుకంటే ఈ బడ్జెట్లో విధంగా దాన్ని పెంచడం, వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళు పొందుతున్న జీతంలో ఇంకో సగం ఎక్కువ చేయడం, 9,000 వండేటోళ్లకు సుమారు ఇంకో 3,000 12,000 రూపాయలు చేయడం, 15,000 వంటోళ్లకు ఇంకో 5,000 రూపాయలు పెంచి 20,000 చేయడం. ఇది ఎవరు అడగంది గ్రామీణ వ్యవస్థలో తమ వెట్టి చాకిరీ చేపిస్తున్నామని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా వీళ్ళను వివోలుగా విఏలుగా అలాగే టెక్నికల్ టీఏలుగా పిలుస్తారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా నరేంద్ర మోడీ గారికి ప్రతి గ్రామం నుంచి ఇవాళ వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నేను ఇవాళ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, మీరు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిర్రా? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చిర్రా? ప్రతి ఒక్క పెన్షన్దారునికి 2,000 నుంచి 4,000 చేస్తామని చేసిర్రా? వ్యవసాయం చేసుకునే వారికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తా అన్నారు, రైతు భరోసా ఇచ్చిర్రా అని అడుగుతున్నా. మీరు చెప్పింది ఏది చేయలేదు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చెప్పలేదు. ఇవాళ పేద ప్రజల గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 100 రోజుల నుంచి 125 రోజులు చేయడం, దాంతోపాటు ఈ యొక్క దాని వచ్చే అవుట్పుట్ ఏదుందో అవుట్పుట్లన్నీ కూడా తీసుకొని అదే గ్రామీణ వ్యవస్థలో పక్కా భవనాలు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మిగతాన్నిటి కూడా ప్లే గ్రౌండ్స్ కానీ లేదు మన వ్యవసాయానికి వచ్చే కెనాలు కానీ ఏదైతే చిన్న చిన్న కలవట్లు కానీ అన్నీ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలో గ్రామ సభల తీర్మానంతోనే జరగడం అనేది నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పూర్తిగా నరేంద్ర మోడీ గారికి ఇందూరు జిల్లా తరఫున 545 గ్రామీణ పంచాయతీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆ గ్రామ పంచాయతీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇదేదో పథకం తీసేయాలనో పథకం ఇది చేయాలనో ఇంకా బలోపేతం చేసే పథకం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొన్నటిదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి అయితే నిజామాబాద్లో ఒక గ్రౌండ్లో పెద్ద పెద్ద టెంట్లు వేసి కుర్చీలు వేసి ₹1,00,00,000 2 కోట్లు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. చివరిగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కనుక్కుంటే ఉపాధి హామీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ రోజు ఆ పెళ్లి కార్యక్రమానికి మన ఇందూరులో జరిగిన కార్యక్రమం చెప్తున్నాను నేను. ఇట్లా ప్రతి దానికి ముఖ్యమంత్రులు పోతే ఏ ముఖ్యమంత్రి పోయినా గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ జరిగిన 20 ఏళ్ళ నుంచి ఏది జరిగినా కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ అక్కడ అయ్యే టెంట్ ఖర్చులు ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులు అన్నీ కూడా ఉపాధి హామీ పథకంలోకి డబ్బులు తీసుకొని మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే డబ్బులను తీసుకొని ఇలా వాడడం జరుగుతుంది. అంటే ఇది గ్రామం వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ యొక్క గ్రామంలో అభివృద్ధి చేసుకునేందుకు ఒకటి వాళ్ళకు ఉపాధి దొరకడం, రెండోది ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పనికొచ్చే విధంగా ఈ రామ్జీ అని చట్టం వచ్చింది. కాబట్టి దీని మీద అపోహలన్నీ కూడా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మారాలని చెప్పి కోరుకుంటూ
మరొక్కసారి చెప్తున్నాను, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉండే నిరుపేద గురించే ఆలోచిస్తాడు. ఈ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని వారు ఫాలో అవుతారు. మూల సిద్ధాంతం ఏంది? ఒకటి, అఖండ భారతం ఉండాలి. రెండోది అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తి వరకు, అణగారిన జాతిలో ఉండే చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం చేయడమే అంత్యోదయ యొక్క. ఈ రెండు సిద్ధాంతాల మీదే భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ రెండు సిద్ధాంతాల భాగమే ఈ జీరామ్జీ చట్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరాన ఒక 15,000 రూపాయల యొక్క ఉపాధి దొరకడం, దాంతోపాటు అతను జీవించేందుకు ఉండే విధంగా ఈ చట్టాన్ని చేయడం, ఆ గ్రామాలను ఆ డబ్బులతోని ఇంకా గట్టిగా వికసిత్ భారత్ దిశగా అడుగులేసే విధంగా జీరామ్జీ చట్టం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.